హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం ఒక వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ పాప భరతనాట్యం నేర్చుకుంటుందండి, క్లాసిక్ డ్యాన్స్. ఏంటంటే తను నిన్న పర్ఫార్మెన్స్ చేయడానికి వైజాగ్ వెళ్ళింది. వైజాగ్ రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. వీళ్ళైతే మాత్రం ఒక 19 మెంబర్స్ వెళ్ళారంట, వాళ్ళు పిలిచారని. కానీ వెళ్ళిన తర్వాత వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారంట. మా అక్క చెప్పింది నాకు. తనైతే చాలా బాధపడింది. తనే కాదు, ఎవ్రీ పేరెంట్ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే చెప్తాను, ఇలా పిల్లలకి ఇలాంటి ఇంట్రెస్ట్ కళలు నేర్పించాలనేది మన బాధ్యత. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనమైతే మాత్రం మన పిల్లలకి అందించాలి. ఎందుకంటారా మీరైతే మాత్రం ఫ్యూచర్లో మాత్రం మన కళల్ని ఫారినర్స్ బాగా నేర్చుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే మనం చూస్తున్నాం, అయ్యో ఫారినర్స్ బాగా చేస్తున్నారే అని. మన కళల్ని మనం మర్చిపోతున్నాం. మన కళల్ని వేరే వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ మన కళలకి మన వాళ్ళే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. వీళ్ళు మా విజయనగరంలో ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకునేవారంట. పిల్లల్ని అప్రిషియేట్ చేసేవారు. షాల్వా, వాటర్ ఏదో ఒకటి ఇచ్చేవారు అనమాట. అంటే డబ్బులు ఇవ్వని అవసరం లేదండి ఎవరికి కూడా. కొంచెం కళను అంటూ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటారా, వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. దెన్ ఆమె ఇంకా చెయ్యాలి, ఇంకా పర్ఫార్మెన్స్ చేయాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, మనల్ని చూసి ఇంకొంతమంది పిల్లలు నేర్చుకోవాలి అనేసి వాళ్ళు కూడా ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలు కూడా ఇంప్రెస్ అవుతారు, అది నేర్చుకోవాలి కదా అనేసి. మన కళల్ని మనం కూడా నేర్చుకొని అందరికీ ప్రొడ్యూస్ చేయాలి అనేసి మన పిల్లలకు కూడా మనం అందిస్తున్నాము. వీళ్ళైతే మా అక్క వాళ్ళందరూ అయితే మాత్రం వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ మీద మా పిల్లలకి అయితే నేర్పిస్తున్నారండి. ఎవరు బలవంతం కాదు, వాళ్ళు నచ్చి నేర్చుకుంటున్నారు. మా పిల్లలకైతే నేర్పించుకుంటున్నాం. ఏదో ఎంతో కొంత వాళ్ళకి కళ రావాలనేసి మా తాపత్రయం మీద. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే రిసీవ్ అస్సలు ఏం బాగాలేదంట. చాలా బాధేసింది నాకు ఆ మాట వినగానే. కనీసం పిల్లలకి వాటర్ కావాలా, ఏం కావాలా, ఒక 19 మెంబర్స్ పిల్లలు వెళ్ళారంట. కానీ వాళ్ళు 10:30కి మేకప్ అయ్యారండి. మా అక్క చెప్పింది నాకు. 10:30కి మేకప్ అయితే వాళ్ళు ఈవినింగ్ 6:30 దాకా ఉన్నారనమాట. అదే మేకప్తోని. అండ్ జడ అవంతా చాలా బరువు ఉంటుంది. పిల్లలు అలా చిన్నపిల్లలు, 10 years పిల్ల మా అక్క వాళ్ళ పాప. ఇంకా అంతకన్నా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత హెడ్ బరువు ఉంటుంది తెలుసా, ఆ వెయిట్ గట్ట అంతానా. కానీ వాళ్ళు చాలా చక్కగా ఆ డ్రెస్సింగ్ చేసుకొని మన చక్కగా మన సాంప్రదాయాలు ఉట్టుపడేటట్టు నేర్చుకొని వాళ్ళైతే అక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళారు. కొంచెంలో కొంచెం టీటీడీ వాళ్ళు కొంచెం వాళ్ళకి కొంచెం బూస్టింగ్ ఇచ్చుంటే బాగున్ను అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకు అంత నెగ్లిజెన్సీగా ఉన్నారు అంటే, పెద్దవాళ్ళంటే ఎవరిని పట్టించుకోరేమో. మేబీ చిన్న గుళ్ళ వాళ్ళైతే మాత్రం చాలా బాగా వాళ్ళకి సాల్వా ఇవ్వడం, లేదంటే అప్రిషియేట్ చేయడం, లేదంటే కార్డ్స్ ఇవ్వడం ఇలా చేసేవారంట. అలా ఇక్కడ ఏమీ లేదంట. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా పోలీసులు అన్నారంట, గుడి గంటలు మోగేలోపు మీరు ఆపేయాలి అనేసి చెప్పారంట. మరి ఎందుకు పిలిచారో, ఎందుకు అలా అవమానించారో నాకైతే అర్థం కాలేదు. అలాంటప్పుడు పిలవడం మానేయాలి. ఒక డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళని పిలుస్తున్నాము, కొంచెమైనా వాళ్ళకి కొంచెం మర్యాద చేయాలి అని ఉండాలి. అంటే దట్టు వాళ్ళు పెద్ద పిల్లలు కాదు. ఆ రికార్డింగ్ డ్యాన్సులు, ఈ డ్యాన్సులు అంటే ఎంతో ఇది చేస్తారు. బట్ పిల్లలకి కూడా కొంచెం అప్రిషియేట్ చేస్తుంటే చాలా బాగున్ను. వాళ్ళు కూడా ఇంకొంతమంది వీళ్ళని చూసి ఇంకొంతమంది నేర్చుకునేవారు. ఏదో మా పాప ఏదో బాగా చేసేసిందని నేను అనను. నేర్చుకుంటుంది అంటే, నేర్చుకొని తన కళని కొంచెం ప్రదర్శించాలనుకుంటుంది మా పాప అయితే మాత్రం. సో ఇలాంటి అనుభవం అయితే మా అక్కకి అస్సలు ఒంట్లో బాగాలేదన్నమాట. ఇంకా ఒంట్లో బాగోపోయినా వాళ్ళ పాప కోసం లేచి వెళ్ళింది. వైజాగ్ దాకా బస్సులో వెళ్ళారు. వీళ్ళు ఓన్ ఖర్చులు పెట్టుకొని అక్కడ ఎక్కడ తిరిగినా ఓన్ ఖర్చులు వీళ్ళు ఫీజులు కట్టుకొని నేర్పించుకుంటున్నారు. కానీ అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళ పాప ఏదో నేర్చుకోవాలని ఒక తాపత్రయంతో నేర్పిస్తున్నారు. కానీ ఇలా కొంతమంది మన పిల్లలు మాత్రం మనం కొంచెం అప్రిషియేట్ చేసి ఇంకొంచెం వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చుంటే బాగుంటుంది. ఎవరైనా సరే ఇలా అవమానించకండి ప్లీజ్. సో అలా అనిపిస్తేప్పటికి నాకు ఎంత బాధ అనిపించిందంటే, అది వినగానే అయ్యో ఎంత కష్టపడి వెళ్ళారా ఎంత దూరం నుంచి పిల్లలు, ఆ టైం నుంచి ఆ టైం వరకు. పోనీ ఫుడ్ కాదు కదా, ఫుడ్ అని అవసరం లేదు, ఒక వాటర్ బాటిల్ ప్రిఫర్ చేసినా బాగుండు అనిపించింది నాకైతే మాత్రం. అసలు ఏమీ లేదంట. పిల్లలకి అసలు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఇలా అయితే మాత్రం ఎవరిని అవమానించొద్దు. పిల్లలకి ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్. సో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.